అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, శోధనలు. కానీ వీటన్నిటిలో ఉండి ఏమేం పలికాడో మర్చిపోవద్దు. ఏమన్నాడంటే ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన లెక్కలేనన్ని అద్భుతమైన కార్యములను మహత్కార్యాలను, సూచక్రియలను చేయ సమర్థుడు. లే ఇంక పైకి. ఏబు పలికింది వృధా పోలేదు, అక్షరాలు అదే జరిగింది. సాతాను కొన్ని శోధనలు తెచ్చాడు, ఉన్నాయన్నీ పోయినాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన వాటికి రెండంతలు తిరిగి వచ్చాయి. దేవుడు ఒక అద్భుతం చేశాడు, పోయిన దానికి ప్రతిగా రెండంతలు తిరిగి ఏబుకు లభించింది. ఆయన విషయంలో ఏబు స్పందన ఎలాగుందో మన స్పందన కూడా ఆ విధంగానే ఉండాలి. భక్తులు దేవునితో ఎలాంటి అనుబంధాన్ని మెయింటైన్ చేశారో ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్న చేదైన అనుభవాల్లోంచి మధురమైన అనుభవాల్లోకి నడిపిస్తాడు ఆయన. ఆయన ముందు పర్వతాలు బోర్ల పడతాయి, మెరకలు పల్లాలు అవుతాయి, కరుకు మార్గాలు, వంకర మార్గాలు తిన్ననివి అవుతాయి. ఎందుకంటే నీ ముందు ఆయన నడుస్తున్నాడు, నీ ముందు ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నువ్వు నా అనుకున్న వారిని అందరినీ ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు కోల్పోయిన వారిని కూడా ఆయన ప్రేమించే ఉన్నాడు. నువ్వు మిస్ అయిన వారిని దేవుడు మిస్ అవ్వలేదు, దేవుడు తన దగ్గర కలిగి ఉన్నాడు. ఒకరోజు వస్తుంది తప్పకుండా నువ్వు వారిని కలుసుకుంటావు. నేను కోల్పోయిన నా వారిని, నువ్వు కోల్పోయిన నీ వారిని అందరం కలుసుకుంటావు. అంతేకాదు సదాకాలం వారితో మనతో వారు కలిసి అందరము ప్రభువుతో కలిసి ఉంటాం. కాబట్టి దేన్ని బట్టి కూడా కృంగిపోవద్దు, ధైర్యపడొద్దు, అవిశ్వాసులుగా వ్యవహరించొద్దు. ఈరోజు ప్రార్థన చేద్దాం. అవును దేవా, నువ్వు మహావివేకవంతుడివి, నువ్వు మహావివేకివి, అధిక బల సంపన్నుడివి. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నేను కృంగిపోయి కొన్ని మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు. నా విషయంలో నా ప్రభు నువ్వు ఆలోచిస్తున్నావని, సంభాషిస్తున్నావని, సాతానుతో సవాలు విసిరావని, నా జీవితంలోని పరిస్థితులని నా మేలు కొరకే కలిపి రప్పిస్తున్నావని అనేక సంగతులు ఈరోజు నాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. నేను ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నిటి వెనుక నీ అనుమతి ఉంది, నీ హస్తం ఉంది. అనుమతించిన నువ్వే వాటిని తొలగిస్తావు. పర్వతాలుగా నా ముందు అడ్డంగా ఉన్న వాటిని బోర్ల పడగొడతావు. వాటికి తెలియకుండానే వాటిని తీసివేయగలవాడివి. నా మీద భారంగా ఉన్న ప్రతి కొండలాంటి సమస్యను, బండలాంటి సమస్యను, ప్రతి భారమును నాకు తెలియకుండానే దాన్ని తీసివేసి నాకు విడుదలిచ్చే దేవుడవు. నీకు స్తోత్రములయ్యా. నా నోటి మాటలతో ఎక్కడన్నా నిన్ను నొప్పించి ఉంటే క్షమించండి. నా హృదయాలోచనలు ఎక్కడన్నా నేను అభ్యంతరపరిచి ఉంటే మన్నించండి. ఏబు అడిగినట్టు అడుగుతున్నాను. జ్ఞానము లేని దాననై, జ్ఞానము లేని వాడనై, నా శక్తికి మించిన ఆలోచనలు మాట్లాడాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను దేవా. మహావివేకి, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమే సిద్ధించుగాక, నీ ఆలోచనే నెరవేరునుగాక, నువ్వు అనుకున్నవే జరుగునుగాక, నీ తలంపులే నెరవేరుగాక, నీ ఉద్దేశాలే సఫలమగునుగాక. నా ఇచ్చలు, ఆలోచనలు, వాంఛలు, కోరికలు అవన్నీ నీ చిత్తమై ఉంటేనే నెరవేరాలి, లేకపోతే అవి ఘోరంగా ఓడిపోవాలి. నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ చిత్తమే మాలో నెరవేరాలి. ఎందుకంటే నువ్వు మహాజ్ఞానవంతుడు కనుక. యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును, సుబుద్ధిని మాకు ఇచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు, రక్షించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎవరైనా రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఉంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులు కావాలనుకుంటే చూడండి, కొద్దిపాటి ఎండకి నోళ్లు తెరుస్తున్నాం.
కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కోకపోతే అగ్ని ఆరదు, పురుగు జాబదు నరకంలో. జాగ్రత్త. ఆశీర్వాద ప్రార్థన వద్దా? వద్దా? కావాలా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాక పర్యంతం నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకేచే యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.